నమస్తే. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ హోంమంత్రి చిదంబరం 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందో దాని గురించి క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు డిస్కషన్‌లో సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చిరెడ్డి గారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం రాజు గారు. సురేష్ గారు 2008లో జరిగిపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత చిదంబరం గారు వచ్చి నాకు వ్యక్తిగతంగా రివెంజ్ తీర్చుకోవాలనిపించినప్పటికీ కూడా అమెరికా చెప్పింది మేము చేసాం. అప్పట్లో స్టేట్ సెక్రటరీ యుఎస్ కండోలిజా రైస్ భారత పర్యటనకు వచ్చారు కాబట్టి ఆమె చెప్పిందే చేసాం అని ఇప్పుడు మాట్లాడారు. మీ రియాక్షన్? రాజు గారు, ఇది మనకి అప్పుడున్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ కృష్ణస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మీకు గుర్తుంటుంది. వీ వర్ రెడీ ఫర్ అ రియాక్షన్, సర్జికల్ స్ట్రైక్ చేద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారికి సజెషన్ ఇచ్చారు. దీనికన్నా ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు చాలా మటుకు ఎయిర్ ఫోర్స్ వారు. కానీ మన్మోహన్ సింగ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఆ రీజన్ చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇదొక్కటే కాదు, మీకు గుర్తుంటుంది, మనం నేషనల్ స్టాఫ్లోనే ఆర్వీఎస్ మణి గారితో మన స్టూడియోలో ఇంటర్వ్యూ చేశాం ఇంగ్లీష్లో. ఆర్వీఎస్ మణి గారు చెప్పారు చిదంబరం రోల్ ఏంటనేది దీంట్లో. ఎందుకంటే ఈ బోట్ కరాచీ నుంచి బయలుదేరినప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్కి తెలిసిపోయిందంట ఈ బోట్ పాకిస్తాన్ నుంచి ఏదో టెర్రరిస్ట్ని తీసుకొని వస్తున్నారని చెప్పి. దిస్ ఇస్ యాజ్ పర్ ఈ స్టేట్మెంట్ ఇన్ ద లోక్సభ December 7th అనుకుంటాను, ఆ ఇయర్ 26/11 జరిగిన ఇయర్లోనే, 1 నెల తర్వాత అటాక్ తర్వాత చిదంబరం స్టేట్మెంట్ ఇచ్చారు పార్లమెంట్లో. అప్పుడు దాకా ఐ థింక్ అప్పుడున్న హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ గారు రాజీనామా చేసేసారు. ఆ బోట్ని ఎందుకు వాళ్ళు విడిచేశారు, పోనిచ్చారు, ఎందుకు భారత్ వైపు ఎందుకు రానిచ్చారు, అక్కడే దాన్ని ఇంటర్నేషనల్ వాటర్లోనే కాల్చిపడేస్తే అయిపోతుంది కదా అనగానే మాకు ఆ బోట్కి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చామంటే కోస్ట్ గార్డ్ అండ్ ఇండియన్ నేవీకి తర్వాత చూసుకుందాంలే ఇప్పుడు దాన్ని పోనీయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంట. ఎవరు ఇవ్వరు అట్లా, ఏ గవర్నమెంట్ అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు. అంటే అప్పుడే మనం చెప్పాం 26/11 అనేది ఒక ఫిక్స్డ్ మ్యాచ్ ఉండే కాంగ్రెస్కి ఐఎస్ఐ పాకిస్తాన్కి. చాలా క్లియర్. మణి గారి బుక్ ద మిత్ ఆఫ్ సాఫ్రన్ టెర్రర్ అని ఒక పుస్తకం ఉంది. దాంట్లో ఎవిడెన్స్తో సహా డీటెయిల్గా ఇచ్చారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న మొత్తం హోమ్ డిపార్ట్మెంట్ అంతా పాకిస్తాన్లో ఉన్నారు. ఆ రోజు 26/11 జరిగిన రోజు పాకిస్తాన్లో ఉన్నారు వీళ్ళు. ఆలోచించండి, ఏదో ఇంటర్ మినిస్టీరియల్ మీటింగ్ అని చెప్పి అందరికి అక్కడికి వెళ్ళారు అందరు. సో ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ఇప్పుడు చిదంబరం చెప్తున్న దానికి 2-3 కాంటెక్స్ట్ తీసుకుందాం మనం. ఒకటి, మన్మోహన్ సింగ్ గారు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ అప్పుడు ఇచ్చారు. ఎవరు, యుఎస్ నుంచి ఒక టీం వచ్చారు, జాన్ మెక్కేన్ అనుకుంటాను. జాన్ మెక్కేన్ అండ్ టీం వాళ్ళ కాంగ్రెస్ మ్యాన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చేయమన్నారంటే మన్మోహన్ సింగ్ చాలా కోపంలో ఉన్నాడు. కానీ మేమైతే చెప్పేసాం ఏం చేయకూడదు మీరు అని చెప్పేసి. నేను ఆ స్టేట్మెంట్ కూడా మీకు చెప్తాను చాలా క్లియర్గా. ఎందుకంటే ప్రణబ్ ముఖర్జీ స్టేట్మెంట్, అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫెక్టివ్ స్టెప్స్ వర్ బీయింగ్ టేకెన్ అగేన్స్ట్ దోస్ హు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెర్రరిస్ట్ అటాక్ ఇన్ ముంబై. చెప్పేవేంటంటే వి రిక్వెస్ట్ పాకిస్తాన్ టు యాక్ట్ ఆన్ అవర్ బిహాఫ్. ఆలోచించండి, ఏ దేశము టెర్రరిస్ట్ పంపించారో ఆ దేశంకి చెప్పారంట మీరు యాక్షన్ తీసుకోమని చెప్పేసి. ఇప్పుడు ఆలోచించాం, మనం పెహల్గాం కూడా అట్లే చెప్తే ఏముంటుండే. పెహల్గాం అటాక్ తర్వాత పాకిస్తాన్కి ఫోన్ చేసి బాబు మీ వైపు నుంచే టెర్రరిస్ట్ అటాక్ జరిగింది కదా, మీరు యాక్షన్ తీసుకోండి అంటే ఎట్లా ఉంటుంది. ఇది అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చే స్టేట్మెంట్. ఆబ్వియస్లీ ఆయన ఓన్ స్టేట్మెంట్ కాదు అది, ఇట్ ఇస్ అ స్టేట్మెంట్ ఆఫ్ ద క్యాబినెట్. దాని తర్వాత 48 గంటల లోపలనే ఒక రియాక్షన్ జరిగింది. ఎందుకంటే పబ్లిక్ ప్రెషర్ చాలా ఎక్కువైపోయింది మన్మోహన్ సింగ్ మీద. తో పాకిస్తాన్ వాళ్ళ టెర్రర్ మిషన్ని డిస్మాంటిల్ చేయాలి, భారతదేశం కోసం మన వైపు వస్తున్న టెర్రర్ని ఆపాలని చెప్పి. కానీ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వీ డోంట్ వాంట్ ఎ వార్. ఆలోచించండి, మాకు యుద్ధం వద్దు, కానీ మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి. ఇదన్నీ ఉన్నప్పుడు ఎకనామిక్ టైమ్స్లో అప్పుడున్న ఫార్మర్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కృష్ణస్వామి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వెళ్ళి మన్మోహన్ సింగ్ చెప్పారంట వీఆర్ రెడీ టు కండక్ట్ అ సర్జికల్ స్ట్రైక్ పాకిస్తాన్. మనం ఇప్పుడు చేసినట్లనే సేమ్, ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో చేసిన సేమ్ కైండ్ ఆఫ్ అటాక్ మనం చేయొచ్చు అని చెప్పి. అప్పుడు ఆఫ్ కోర్స్ ఆపరేషన్ సింధూర్ లేరు, కృష్ణస్వామి గారు ఇప్పుడు లేరు. కానీ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వీల్ డూ అ సర్జికల్ అటాక్ ఆన్ పాకిస్తాన్ అని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఏమన్నారంటే వద్దు, ఇప్పుడు ఏం చేయకండి, దీన్ని మళ్ళీ అగ్రివేట్ చేయకండి, ఎట్లా ఉందో అట్లనే ఉండండి అని స్టేట్మెంట్ ఇచ్చారంట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అప్పుడు చెప్పింది, ఇప్పుడు కాండ్లీసా రైస్ చెప్పిన స్టేట్మెంట్కి మీకు కనెక్షన్ వచ్చేస్తుంది. జాయిన్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్లో. అప్పుడున్న యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్, ఆయన టర్మ్ ఎండ్ అవుతుంది ఆయనది, ఒబామా రాబోతున్నారు ఆ టైంలో ఇదంతా జరిగిందన్నమాట. సో దాంట్లో ఒక December 8వ తారీఖు ఒక మీటింగ్ జరిగింది లాహోర్లో.
ఇక్కడ యుఎస్ సెనేటర్ జాన్ మెక్కెయిన్ అండ్ లిండ్సే గ్రహాం వీళ్ళు వచ్చి అటెండ్ చేసి మన్మోహన్ సింగ్ కలిసి వచ్చాము మేము పాకిస్తాన్ చెప్పారంట, చాలా కోపంలో ఉన్నారు మన్మోహన్ సింగ్ అని చెప్పి. అండ్ పాకిస్తాన్ దగ్గర మెక్కెయిన్ చెప్పారంట, యూ షుడ్ టేక్ యాక్షన్ వెరీ క్విక్లీ, మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పారంట. ఎందుకంటే చేయకపోతే ఢిల్లీ అంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఇండియా గవర్నమెంట్ మీ పైన టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేయబోతుంది. ఆలోచించండి, ముందే చెప్పేశారు టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ జరుగుతుందని. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మీరు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారా పాకిస్తాన్కి బాంబ్ చేయబోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళ ఓన్ ఏం చెప్తారు, యుఎస్ కౌంటర్ పార్ట్స్ చెప్తున్నారు, మేము ఆల్రెడీ మన్మోహన్ సింగ్ మాకు చెప్పారు మేము ఈ టెర్రరిస్ట్ క్యాంప్ మీద అటాక్ చేయబోతున్నాం అని చెప్పి ఢిల్లీ పాకిస్తాన్ చెప్పేశారంట ఆల్రెడీ. సో వాళ్ళు రెడీగా ఉంటారు కదా, వాళ్ళక్కడ మాయమైపోతారు అంతా. ఈ మీటింగ్ లో దాని తర్వాత డిసెంబర్ ఐ థింక్ 2వ తారీఖు అనుకుంటే ఈ మీటింగ్ జరిగినప్పుడు మన్మోహన్ సింగ్ తో నాకు మీటింగ్ జరిగింది డిసెంబర్ 7. ఇది 26/11 కి జరిగింది, 26 నవంబర్ జరిగింది. మనం మాట్లాడుతుంది డిసెంబర్ 2 డిసెంబర్ 2 రోజు ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది రాజు గారు. దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, సీనియర్ సెనేటర్ యుఎస్ సెనేటర్ జోసెఫ్ లీబర్మ్యాన్ ఉన్నారు, అండ్ యుఎస్ అంబాసిడర్ ఇన్ ఇండియా అప్పుడు డేవిడ్ మల్ఫోర్డ్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అండ్ ఆఫ్ కోర్స్ కేఆర్ నారాయణ్ గారు ఉన్నారు, ఎంకే నారాయణ్, సారీ నాట్ కేఆర్, ఎంకే నారాయణ్, అండ్ దెన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఇప్పుడు అజిత్ దోవల్ గారు రోడ్లో అప్పుడు ఎంకే నారాయణ్ గారు. తో మన్మోహన్ సింగ్ గారు చెప్పారంట మల్ఫోర్డ్కి, వీ కెనాట్ డూ ఎనీథింగ్, చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలి లష్కర్ ఏ తోయిబా వ్యతిరేకంగా అని చెప్పి. భారతంలో చాలా అందరికి కోపం ఉంది, ఏమన్నా మేము చేయాలని చెప్పాం. అండ్ ఒక ప్లానింగ్ ట్రైనింగ్ వీళ్ళందరూ ఉంది, వాళ్ళందరూ చాలా సాఫిస్టికేటెడ్ అయిపోయారు పాకిస్తాన్ వైపు నుంచి వచ్చే టెర్రర్ అటాక్ని, మేము దీన్ని ఏమైనా చేసే ఉండాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు చెప్పారంట. అప్పుడు యుఎస్ ప్రెషర్ పెట్టడం మొదలు పెట్టారు, ఎందుకంటే అప్పుడు యుఎస్కి పాకిస్తాన్ కావాలండి, ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు యుఎస్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ వాళ్ళ చాలా క్రూషియల్ రూట్, ఎందుకంటే పాకిస్తాన్ పోర్ట్స్ నుంచే షిప్లో యుఎస్కి కావాల్సిన ఆయుధాలు వాళ్ళ ట్యాంకులు అన్ని పాకిస్తాన్ వైపు నుంచి వెళ్తుండే అన్నమాట. ఈవెన్ ఫుడ్ సప్లై కూడా పాకిస్తాన్ నుంచి వస్తుంది. సో ఏమైనా జరిగితే పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ఇదంతా ఆపేస్తారని చెప్పి యుఎస్కి టెన్షన్ ఉంది. సో మీరేం చేయకండి, ఎందుకంటే మా మీద దాని ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారంట. ఆలోచించండి. సో ప్రైమ్ మినిస్టర్ నోటెడ్ దట్ ఇండియా ఈస్ హెవీలీ ఎంగేజ్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పారట. ఇండియా ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ఇన్వాల్వ్ ఉన్నారండి అర్థం కాదు నాకు. ఇండియా కాదు కదా, యుఎస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత ఒబామా గారితో మాట్లాడారంట ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్, ఇట్లా ముంబై అటాక్ జరిగింది, మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలి అది ఇదని. సో ప్రెసిడెంట్ బుష్తో మాట్లాడారు ఒబామా గారు, ఎందుకంటే అమెరికాలో ఇన్కమింగ్ ప్రెసిడెంట్ కూడా చాలా మంచి పెద్ద రోల్ ఉంటుంది ఎప్పుడు. సో వాళ్ళందరూ చూసినప్పుడు ఏమన్నారంటే పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ అబ్దుల్ రెహమాన్ మలిక్, దట్ గవర్నమెంట్ పాకిస్తాన్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి, మీరు ఏం చేయకండి అని చెప్పారంట. మన వాళ్ళేమో అది ఏం చెప్తారు యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ తీసుకున్నారు. ఆలోచించండి రాజు గారు, ఇదంతా మన దగ్గర 140-150 మందిని చంపిన తర్వాత ఇక్కడున్న గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకోవడానికి భయపడుతున్నారు. కాండలీజా రైస్ రోల్ వచ్చింది, చాలా వచ్చింది దాంట్లో. తో చిదంబరం దగ్గర చెప్పారంట, చిదంబరం పేరు ఇక్కడ వస్తుంది, ఆలోచించండి. చిదంబరం కపుల్ ఆఫ్ వీక్స్ లేటర్ దెన్ ఇండియన్ హోమ్ మినిస్టర్ చిదంబరం మెట్ ఎఫ్బిఐ డైరెక్టర్ కలిసారంట. ఎవరు? రాబర్ట్ ముల్లర్ని కలిసి, అండ్ యుఎస్ ఏజెన్సీ అంటే ఎఫ్బిఐ చాలా హెల్ప్ చేస్తున్నారు, కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి పాకిస్తాన్ వ్యతిరేకంగా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ పార్లమెంటరీ ఎలక్షన్స్ రాబోతుంది, ఇట్స్ ఐడియల్ టైం ఫర్ టెర్రరిస్ట్ని అటాక్ చేయడానికి చాలా ఆపర్చునిటీ టైం అని చెప్పి చిదంబరం చెప్పారంట. సో మీటింగ్ తర్వాత కూడా ఆలోచించండి, ఏ అటాక్ ఏం జరగలేదు, చిదంబరం ఇప్పుడు లేస్తున్నారు. సో ముంబై టెర్రరిస్ట్ అటాక్ని లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ వచ్చేదాకా ఎలక్షన్ టైం అయిపోయింది, ఎలక్షన్ రాబోతుంది భారతదేశంలో అనగానే ఈ 26/11ని బ్యాక్ బర్నర్లో పెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేయకండి, జరిగిందంతా జరిగిపోయింది, 140 మంది చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అద్వానీ గారు బీజేపీ ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ అన్నమాట. సో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఎందుకంటే ఈ అద్వానీ గారి ర్యాలీలో కూడా దీనికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయడంలో కూడా కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉంది, మీకు గుర్తుంటుంది అప్పుడు. అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూ ఉంది ఆ టైంలో. దట్ అద్వానీ కాల్డ్ హిమ్ ద వర్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ హిస్టరీ. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్తున్నారంటే అద్వానీ గారు చెప్పారు అప్పుడు మన్మోహన్ సింగ్ గురించి. సో ఈ మన్మోహన్ సింగ్ గారికి టెన్షన్ ఏంటంటే ఒకవైపు సోనియా గాంధీ, గవర్నమెంట్ నడిపిస్తుంది సోనియా గాంధీ, ఆయన ఓన్లీ డమ్మీ క్యాండిడేట్, అక్కడ చైర్లో కూర్చున్నాడు ఒక బొమ్మలాగా, రిమోట్ కంట్రోల్ బొమ్మలాగా. సోనియా గాంధీ మొత్తం నడిపిస్తున్నారు గవర్నమెంట్ అంతా, ఫైల్ అన్ని ఆమెనే చూస్తుంది. ఇదన్నీ అయినప్పుడు రాజు గారు ఈ జరిగిన దాని ప్రకారం కూడా చాలా మటుకు అప్పుడు 2009 ఆగస్ట్లో అప్పుడున్న జాయింట్ సెక్రటరీ టీసీఆర్ రాఘవన్ గారు కంప్లైంట్ చేశారంటే ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్ ఏం చేయట్లేదు టెర్రరిస్ట్ వ్యతిరేకంగా,
మా మీద దాడుల జరుగుతుంది, ఏమైనా చేయమని చెప్పారంట. ఇదన్నీ ఉన్నప్పుడు కూడా ఒసామా బిన్ లాడన్ దేవులాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అప్పుడు కూడా చెప్పారంట చాలా క్లియర్గా, పాకిస్తాన్లో ఈయన ఉన్నాడు, పాకిస్తాన్లో మీరు ఈయన వ్యతిరేకంగా మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పారంట. అప్పుడు కూడా ఆలోచించండి 2009లోనే. కానీ ఏం చేయలేదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది రాజు గారు అంటే జూలైలో, అదే సంవత్సరం జూలైలో ఇండియా పెద్ద ఒక తప్పు చేసింది. రాహుల్ గారు ఏం చేశారంటే ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఎస్ కృష్ణ గారు అప్పుడు ఫారెన్ మినిస్టర్ ఉండే, అండ్ ఐ థింక్ పాకిస్తాన్ ప్రధానమంత్రి వాజ్ హీనా రబ్బానీ. వాళ్ళు ఏం చేశారంటే జాయింట్ స్టేట్మెంట్లో వీఆర్ హ్యాపీ విత్ ద ఇన్వెస్టిగేషన్, ఏది పాకిస్తాన్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్కి మేము చాలా హ్యాపీ, సంతోషంగా ఉన్నారని చెప్పి జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేదు. కానీ మనోళ్ళు జాయింట్ స్టేట్మెంట్కి రెడీ అయిపోయి ఎస్ఎం కృష్ణ గారు సైన్, అఫ్కోర్స్ ఎస్ఎం కృష్ణ గారు సైన్ చేయడం కాదు అది, ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేకుండా ఎస్ఎం కృష్ణ గారు చేయరు ఇట్లాంటి పనులు. ఈ డెవలప్మెంట్స్ అన్ని మీరు చూస్తే రాజు గారు చాలా క్లియర్, యూపీఏ గవర్నమెంట్కి యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఏం చెప్తారు వాళ్ళ దగ్గర ఒక దే కుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్. వాళ్ళు అట్లనే వీక్ అయిపోయారు చాలా మటుకు. ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలంటే యూఎస్ సపోర్ట్ కావాలి, యూఎస్ ఏమో ఆఫ్ఘనిస్తాన్లో ఇన్వాల్వ్ ఉన్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా సరే ఒక సర్జికల్ స్ట్రైక్ అనేది చేద్దామంటే అది కూడా చేయట్లేదు, అది కూడా చేయలేదు. సో డెఫినెట్లీ ఈ చెప్పినట్లు ఇప్పుడు చిదంబరం గారు ఇప్పుడు ఎందుకు లేశారు అని అడిగిన దానికి ప్రశ్నకి కరెక్ట్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్, ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అని, వై డిడ్ అని చాలా మటుకు అప్పుడు అడిగారు చాలా మంది. సో అప్పుడున్న మీరు చూస్తే కూడా చాలా మటుకు పాత ఆర్టికల్స్ ఇస్తారు రాజు గారు, దాంట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది దట్ భారతదేశానికి యాక్షన్ తీసుకోవాలని ఉండే, కానీ ఎవరో వాళ్ళని ఆపెట్టుతున్నారు, ఎవరు వాళ్ళు, అది చాలా క్లియర్. ఇట్ వాస్ డెఫినెట్లీ యుఎస్ గవర్నమెంట్. వాళ్ళకి అక్కడ ఆ టైంలో గొడవ వద్దు, భారతదేశంలో 140 మంది చనిపోతే చనిపోయారులే, ఏమవుతుందని చెప్పి ఒకటి ఉండే అన్నమాట. సో డెఫినెట్లీ మనం ఈ పాకిస్తాన్ అప్పుడు, ఎందుకంటే అప్పుడున్న గవర్నమెంట్ ఐ థింక్ ఇట్ ఇస్ ఆసిఫ్ జర్దారీ అనుకుంటారు ఆ టైం, వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి దమ్ము లేకుండే వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారు, మనకు అందరూ ప్రూఫ్ కూడా ఉండే. కసబ్ని ఫస్ట్ మనం పట్టుకున్నప్పుడు పాకిస్తాన్ డినై చేశారు, లే అంత మాకేం సంబంధం లేదు అది ఇది అని చెప్పి. తర్వాత ప్రూఫ్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు కూడా అగ్రీ చేశారు కరెక్ట్. కానీ ఒక లిమిటెడ్ స్ట్రైక్ అని చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం కొట్టాం చూడండి ఆపరేషన్ సింధూర్లో మురిట్కే అని చెప్పేసి లష్కర్ హెడ్ క్వార్టర్స్, అది ఆ టైంలో కూడా రడార్లో ఉండే, రాజుగారు ఆలోచించండి. అక్కడ కొట్టడానికి రెడీగా ఉన్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కానీ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ యుఎస్ ఆ టైంలో అల్ఖైదా పైన కూడా చాలా మటుకు అటాక్ చేస్తున్నారు. కోస్ట్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో ఒక పేజర్ మిషన్ చేశారు వాళ్ళు, ఎందుకంటే యుఎస్ ఎంబసీస్ కెన్యా మీద, ఆ టైంలో టెంజానియా మీద ఒక పెద్ద దాడి జరిగింది. సో అల్ఖైదా మీద కొత్త ఫోకస్ పెట్టి వాళ్ళు బాంబింగ్ చేస్తున్నప్పుడు మనం కూడా అదే టైంలో చేస్తే బాగుంటుండే. దాంట్లో కూడా మిక్సప్ అయిపోతుండే, టెర్రరిజమే కదా, వాళ్ళకు కూడా టెర్రరిజం, మనకు కూడా టెర్రరిజం ఉంది. కానీ ఈ మురిట్కే మీద చేస్తే డెఫినెట్లీ సివిలియన్ డ్యామేజ్ జరుగుతుంది. ఆలోచించండి, ఆపరేషన్ సింధూర్లో దట్ ఈస్ వై వి టుక్ ద ఎక్స్ట్రీమ్ ప్రికాషన్. బాంబింగ్ రాత్రిపూట ఎందుకు చేశామంటే సివిలియన్స్ తక్కువ ఉంటారని చెప్పి మనం మురిట్కే మీద రాత్రి బాంబింగ్ చేశాం. కానీ 2009 ఆ టైంలో యూ కుడ్ నాట్ డూ 9/11 ఎందుకు చేశారు ఆ టైంలో అంటే 2009లో వీ వర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఎట్లా బాంబింగ్ చేయాలి, ఎక్కడ చేయాలి. క్యాజువాలిటీ, సివిలియన్ క్యాజువాలిటీస్ అయితే ఐఎస్ఐ దానికి పెద్ద ప్రాపగెండాగా వాడుకుంటారని చెప్పి భయపడ్డారు. ఇక్కడ ఈ 2 దాడులు కూడా సార్, ముంబై దాడులు జరిగినప్పుడు కానీ, సంజౌతా ఎక్స్ప్రెస్ ఈ దాడులు జరిగినప్పుడు కూడా, ఈ రెండింటిని కూడా సాఫ్రాన్ టెర్రరిజం, హిందూ ఉగ్రవాదుల మీదకి నెట్టే, హిందూ ఉగ్రవాదులు అనేటువంటి ఒక పదాన్ని సృష్టించి ఆ హిందువులకు అంటగట్టేటువంటి ప్రయత్నం జరిగింది కదా సార్. ఒక బుక్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు అప్పట్లో, మనం ముందు మాట్లాడుతున్నాం నేషనలిస్ట్ హబ్ లో. ఆర్విఎస్ మణి గారు బుక్ రిలీజ్ చేశారు, దాంతో ప్రూఫ్ తో సహా దిగ్విజయ్ సింగ్ ఒక ఈ 26 అటాక్ జరిగిన తర్వాత, 26 జరిగిన తర్వాత వారం 10 రోజుల తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా మంది ముల్లాల్ని పక్కన కూర్చోబెట్టి ఇది ఆర్ఎస్ఎస్కి సాజిష్ 26/11 అని చెప్పి ఒక బుక్ రిలీజ్ చేశారు. రాజుగారు, మీకు కామన్ నాలెడ్జ్, ఒక బుక్ రిలీజ్ చేయాలంటే మీకు మినిమం ఒక 6 నెలలు కావాల్సి వస్తుంది, దానికి కంటెంట్ కావాల్సి వస్తుంది, దాన్ని ఎడిట్ చేయాల్సి వస్తుంది. నేను కూడా చాలా మటుకు ట్రాన్స్లేట్ చేస్తాను, బుక్స్ ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుంది, అది ఇంకో లాంగ్వేజ్లో ఉంటే దాని నుంచి. కానీ ఆలోచించండి, 26/11 కానీ వారం లోపలే బుక్ రిలీజ్ అయిపోయింది. అంటే వీళ్ళు ముందే బుక్ రెడీ చేసి పెట్టుకున్నారు. 26/11 జరగబోతుంది, 26/11 ఆర్ఎస్ఎస్ సాజిష్ అని చెప్పి ముందే డిసైడ్. అంటే ఎవరో ఇండియన్ గవర్నమెంట్లో వర్కింగ్ అగేన్స్ట్ ఆర్ఎస్ఎస్ని, బీజేపీని అరకట్టడానికి, దానికి వాళ్ళ మీద కాన్స్పిరసీని చూపించేసి వాళ్ళని ఒకటే టైంలో మొత్తం వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఇమేజ్ మొత్తం స్పాయిల్ చేయడానికి చేసిన పని. కానీ మనందరికీ లక్ ఏంటంటే అది మన తుకారాం ఓంబ్లే గారికి శ్రద్ధాంజలి అర్పించాలి. ఎందుకంటే ఆ రోజు ఆయన
కసబ్ని పట్టుకోకపోతే, కసబ్ కూడా మీకు తెలుసు ఇట్లాంటి కల్వా వేసుకునే దిగాడు ఛత్రపతి శివాజీ టర్మినస్ లో మనం చూసాం. సో అట్లాంటి మనిషి హిందువులు అని చెప్పేసి వీళ్ళు హిందువులందరూ వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పంపించారని చెప్పి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం కాంగ్రెస్ వైపు నుంచి అలిగేషన్స్ ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు లడాక్ లో గొడవ చేస్తున్నారు. నేను ఆర్ఎస్ఎస్ లడాక్కి నేను వెళ్ళాను రాజుగారు, అక్కడ ఆర్ఎస్ఎస్ అసలు దే వెరీ ఇన్యాక్టివ్ అక్కడ లదాఖ్లో. అసలు వాళ్ళకి ఎక్కడ బీజేపీ ఉన్నారు కానీ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ అని చెప్పారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అని కలిసి ఒక కాంబినేషన్ ఇస్తారు వీళ్ళకు. సో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కాంబినేషన్ ఇస్తే ఏంటంటే హిందువులు ఈ చేశారు. దాని తర్వాత మన అందరికి తెలుసు, నేను దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను సంజోతా ఎక్స్ప్రెస్ గురించి. అదే ఇంటర్వ్యూలో మణిగారితో మాట్లాడు సంజోతా ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడాము. సంజోతా ఎక్స్ప్రెస్ ఏం జరిగింది రాజుగారు, 2 పాకిస్తాన్ వాళ్ళు పట్టుకున్నారు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళే బాంబు పెట్టారు. పట్టుకున్న తర్వాత అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. ఆలోచించండి, ఒక ఇంత పెద్ద కేసులో ఇంత సెన్సేషన్, ఇంతమంది చనిపోయారు. మోస్ట్లీ పాకిస్తానీస్ ఉండేది, మొహాజీస్ ఉండే, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళు అనమాట. వీళ్ళు మొహాజీస్ అంటారు వాళ్ళు. వాళ్ళ ట్రైన్లో ఉండే ఎక్కువ మంది. తో ఈ గొడవ నడుస్తుంది తెలుసు వాళ్ళకి. మొహాజీ మీద అటాక్ చేస్తే అది భారతదేశం మీద వేస్తారని చెప్పి వాళ్ళిద్దరిని పోనిచ్చారు పాకిస్తాన్కి. ఆలోచించండి, టెర్రరిస్ట్ అటాక్ చేసిన ఇద్దరిని పాకిస్తాన్కి ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్. దాని తర్వాత ఏం చేశారు, స్వామి అసీమానంద్ని పట్టుకున్నారు. ఆయన చేపించాడు ఈ బ్లాస్ట్ అని చెప్పేసి. మీకు అందరు తెలుసు, మెక్కా మస్జిద్ కానివ్వండి, మాలేగాం కానివ్వండి, మన ఆర్మీ ఆఫీసర్స్ని పట్టుకోవడం అన్నీ చేశారు వీళ్ళు. సాధ్వి ప్రజ్ఞ కానివ్వండి, ఇది మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళని కానీ మిగతా వాళ్ళని మొత్తం వాళ్ళ ఇమేజ్ స్పాయిల్ చేయడానికి చేసిన పని. ఈ కుట్ర కాంగ్రెస్ లో వాళ్ళ కల్చర్లో ఉంది రాజుగారు. దేశ వ్యతిరేకంగా పనిచేయడం అనేది వాళ్ళకి 47 ముందు ఏదో చేసి ఉంటారు కానీ 47 తర్వాత చేసిన కుట్రలు ఇట్లాంటి పనులు. అక్సా ఇచ్చిన చైనాకి ఇవ్వడము, ఇటువైపు హాఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా చేసిన తర్వాత కూడా రాహుల్ గాంధీ ఇప్పుడు అంటాడు, ఓ చైనా వాళ్ళు వచ్చి మన దగ్గర కూర్చున్నారు. మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారా, అది అడగండి ఒకసారి. కానీ నేను ఇప్పుడు కూడా అంటున్నాను రాజుగారు, నేను ఇప్పుడు కాదు, చాలా 10 సంవత్సరాల ముందు నేను చేసిన కొన్ని వీడియోలు మీరు చూడొచ్చు. అప్పుడు ఇంత యూట్యూబ్ అంత పాపులర్ లేకుండే ఆ టైంలో, న్యూస్ కోసం. ఆ టైంలో నేను చెప్పాను, దీని మీద మోదీ గవర్నమెంట్ ఒక కాంప్రహెన్సివ్ 2611 మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలండే, చేయలేదు. చాలా పెద్ద తప్పు చేశారు. ఎందుకంటే 2611 వాస్ ఎ జాయింట్ ఆపరేషన్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఐఎస్ఐ ఆఫ్ పాకిస్తాన్. ఇది ప్రూఫ్తో సహా ఉంది. చాలా నేను మళ్ళీ మాట్లాడుకుంటే చాలా టైం తీసుకుంటాం. మన అందరూ తెలుసు, ఆ రోజు రాత్రి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ పాలం ఎయిర్పోర్ట్లో రెడీగా ఉన్నారు ముంబైకి వెళ్ళడానికి. టెర్రరిస్ట్ అటాక్ నడుస్తున్నప్పుడు వాళ్ళని 3 గంటల సేపు డిలే చేయించారు. ఎవరు, శివరాజ్ పాటిల్. ఆలోచించారు, 12 గంటలకు వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ లో కూర్చున్నారు. గంటన్నరలో దేవుడు రీచ్ ముంబై. కానీ పోనీయలేదు. నేను వస్తున్నారు, వెయిట్ చేయండి అని చెప్పి ఆ ఎయిర్క్రాఫ్ట్ ఆపెట్టారు శివరాజ్ పాటిల్. మళ్ళీ వాళ్ళు అక్కడ వెళ్ళేదాకా 3 గంటలు లేట్ అయిందాక 4:30కు చేరుకున్నారు. అక్కడ దిగిన తర్వాత శివరాజ్ పాటిల్ ఏమంటున్నాడు, నాకు గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. ఆలోచించండి, అక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది, మనుషులు చనిపోతున్నారు, ఈయనకి గార్డ్ ఆఫ్ ఆనర్ కావాలంట. ఈ హోమ్ మినిస్టర్కి చాలా ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది, బిఎస్ఎఫ్ వాళ్ళ ప్లేన్లు ఉంటుంది, ఏదైనా తీసుకెళ్ళొచ్చు ఆయన. ఈ ఎన్ఎస్జీని ఎందుకు ఆపెట్టారు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఎందుకు ఆపెట్టారు అంటే ఆబ్వియస్లీ ఈ క్యాజువాలిటీస్ ఇంకా ఎక్కువ ఉండాలి, ఇది మొత్తం ఆర్ఎస్ఎస్ తల మీద వేసేద్దామని చెప్పి పెద్ద కుట్ర చేసిన పని వీళ్ళందరూ. చిదంబరం ఆల్సో ఇస్ రెస్పాన్సిబుల్ ఈక్వల్లీ. శివరాజ్ పాటిల్ ఆఫీస్ లో కూర్చొని ఆర్డర్లు ఇచ్చిన మనుషులు దిగ్విజయ్ సింగ్, వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని ఎంక్వైరీ తీసుకు కండక్ట్ చేసి వాళ్ళని కంప్లీట్ వాళ్ళ రోల్ ఎక్స్పోజ్ చేసి వాళ్ళని జైలు పంపారు. కానీ చేయలేదు మోదీ గవర్నమెంట్. అది పెద్ద తప్పు మోదీ గవర్నమెంట్. మీరు అన్నట్టు ఇప్పటికైనా కూడా మరొకసారి ఆ సందర్భం వచ్చింది, అతని నుంచి ఆ కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పటికీ మోదీ ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైనా వేసి దీంట్లో ఎవరు తప్పు చేశారనేది నిగ్గు తేలిస్తే ప్రజల ముందు పెట్టినట్టు అవుతుంది, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే. అలాంటి ప్రయత్నం జరగాలని మనం కూడా కోరుకుందాం సార్. మేబీ చిదంబరం ఇప్పుడు ఏదో తన చేతులు దులిపేసుకునేటువంటి ప్రయత్నం లాగానే కనిపిస్తుంది. నాలో ఏం లేదు, అమెరికా చెప్పిందే మేము చేసాము, లేకపోతే నా చేతులు సోనియా గాంధీ గారు లేకపోతే ఎవరు మన్మోహన్ సింగ్ కట్టేశారు అన్నట్టుగా, నాకేం తెలియదు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ బట్ మీరు అన్నట్టుగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ గారు. మరి మా ప్రేక్షకులు కూడా 26/11 ముంబై దాడుల గురించి తాజాగా చిదంబరం గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మా NH TV నుంచి ఇంకా ఎలాంటి అంశాలని మీరు కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. మరొక అంశంతో మళ్ళీ మనం కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.